దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇటు అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మరి సంఘ కాపరులను బట్టి మరి సంఘం అంతటిని బట్టి దేవునామంలో నా హృదయాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాను. మొదటిగా ఒక చిన్న వాక్యం చదివి వాక్యంలోకి వెళ్దాం. నేను చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాను. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనమును ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, కృపగల నా తండ్రి, స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే చెల్లిస్తుంటున్నాను. యోగ్యత లేని ప్రభువా, నన్ను నీ సన్నిధిలో నిలబెట్టి ఉన్నావు తండ్రి. తండ్రి, ఏ ప్రవచన వాక్యం మనుషులు ఇచ్చిన బట్టి కలగదని పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మాత్రమే దేవుని మూలంగా పలుకుతారని ప్రభువా మీరు సెలవిచ్చి ఉంటున్నారు. తండ్రి, నిలబడిన నేను నా నోరు మూసుకొని ఉంటున్నాను ప్రభువా. తండ్రి, నా నోరు ముయ్యబడుతూ ఉంటున్నది తండ్రి. తండ్రి, మీరు మాట్లాడండి ప్రభువా. నేను మాట్లాడడం వలన ప్రభువా ఏమీ ప్రయోజనం ఉండదు నాయనా. మీరు మాట్లాడండి, నీ స్వరాన్ని వినిపించండి. బిడ్డలు ఆశతో వచ్చి ఉన్నారు ప్రభువా, నీ వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చి ఉన్నారు తండ్రి. తండ్రి, నా ఇచ్చను బట్టి మాట్లాడకుండా కేవలం ప్రభువా నీవు సెలవిచ్చిన మాటలు నేను మాట్లాడుటకు నా నోరుని బాగుగా తెరిచి తండ్రి నన్ను నీ సెలవు చాటున మరుగు చేసుకుని నన్ను నడిపించుమని నా ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. చాలా రోజుల తర్వాత మరి కొందరిని చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంటున్నది. మరి చాలా బలమైనటువంటి వాక్యం ఈ దినం దేవుడు నాకు ఇచ్చాడు. నేనైతే ఏమీ మాట్లాడలేను, కానీ దేవుడు ఏం పలికిస్తే అది మాత్రం నేను పలుకుతాను. దేవుడు ఏది సెలవిచ్చిన మాటలు మాత్రమే నేను పలుకుతాను తప్ప నా సొంత మాటలు పలకటానికి నేను ఏమాత్రం రాలేదు. ఎందుకంటే నా సొంత పనుల నిమిత్తం నేను నిలబడలేదు, కానీ దేవుని పని నిమిత్తమై నేను నిలబడి ఉన్నాను. అందుకొరకు నన్ను ఆయన పిలిచి ఉన్నాడు. కాబట్టి నేను ఆయన మాటలనే పలకవలసిన వాడినై ఉంటున్నాను. ఈ రోజుల్లో మరి జరుగుతున్నటువంటి పనులు, అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి. అక్కడక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఎన్నో సంఘాలలో చీల్చబడిపోతున్నాయి. సంఘాల నుంచి సంఘాలు వెళ్ళిపోతున్నారు ఈ యొక్క మాయలో పడిపోయి. నిజముగా పరిశుద్ధాత్ముని యొక్క క్రియలు ఎలా ఉంటాయి, అద్భుతాలు ఎలా ఉంటాయి, సూచక్రియలు ఎలా ఉంటాయి, ఈ దినం మనం నేర్చుకునవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు ఏదైతే అనాది కాలంలో సెలవిచ్చినాడో దాన్ని బట్టి క్రమముగా ఒక్కొక్కటి నెరవేరుతూ ఉంటున్నాయి. ఇందాక మనం చదువుకున్నట్టు ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్పి ఉంటున్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలు గైకొని వారుగా మిమ్మలను చేయుదును అంటున్నాడు. ఈరోజు మనం అందరం కూడా మరి ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాం, ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నామంటే కేవలం పరిశుద్ధాత్మల ద్వారా మాత్రమే తప్ప మన సొంతంగా మనం ఏది చేయలేము. ఇది సత్యం. అందుకనే ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి జ్ఞానం ఎంతోమందికి లేదు. చాలా చోట్ల వాక్యము బోధించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మను గురించినటువంటి లోతైనటువంటి మాటలను ఎవరు బోధించలేకపోతూ ఉంటున్నారు. ఎందుకంటే విమర్శించటం లేదు, కానీ మరి చాలామంది మనుషుల ఇచ్చను బట్టి మాట్లాడుతున్నారు, కానీ దేవుని మూలంగా మాట్లాడేటువంటి వారు చాలా కొద్దిమంది మాత్రమే. అనాది కాలంలో
ఆనాడు మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి నికోదేము అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. వచ్చి మరి మీరు అంటున్నారు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ అంటున్నారు, మరలి నా తల్లి గర్భంలో నేను వెళ్ళి ఎలా జన్మించగలను అని నికోదేము అడిగిన ప్రశ్నకు మరి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి గొప్ప సమాధానాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగా జన్మించటం అంటే శరీరానుసారంగా చనిపోయి ఆత్మానుసారంగా వాడు బ్రతకాలి అనేది. అందుకే దాని సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల బహుగా ఫలించును అని. పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే మొదట శరీరానుసారమైన మనం చచ్చిపోవాలి. శరీరానుసారమైనటువంటి స్వభావము మనలో చనిపోయినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయటం మొదలు పెడతాడు. అయితే ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతున్నామా? నిజంగా మనలో పరిశుద్ధాత్మ ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఒకసారి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒకసారి చూస్తే ఆయన శిష్యుల మీద ఏమన్నారంటే, ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. మరి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు మరి యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్న సమయంలో ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధాత్మను వాళ్ళని ఎందుకు ఉంచలేదు? వారిలో ధైర్యాన్ని ఎందుకు నింపలేదు? ఎందుకు ఉండలేకపోయారు దేవునితో పాటి? ఇవన్నీ కూడా లోతైనటువంటి అంశాలే. చాలామంది మనం పరిశుద్ధాత్ముడు అంటే ఏదో అలా వచ్చేస్తాడులే అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా పొరపాటు. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి అంటే మనం మొదటిగా పరిశుద్ధంగా జీవించటం నేర్చుకోవాలి. మరి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఎటువంటి కార్యములు జరుగుతాయో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటున్నాయి. 9 ఆత్మఫలాలు. ఆ ఆత్మఫలాలు మనలో ఫలిస్తూ ఉన్నప్పుడు నువ్వు నిజంగా ఆత్మానుసారంగా నడుస్తున్నావా, శరీరానుసారంగా నడుస్తున్నావా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. మరి చదివినటువంటి వాక్య భాగాన్ని మరి అన్నిటిని కూడా ఒకసారి మనం పరీక్షించవలసిన వారమే ఉంటున్నాం, నేర్చుకునవలసిన వారమై కూడా ఉంటున్నాం అన్నమాట. అయితే మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలను మొదటగా మనము చదువుకొని ముందుకెళ్దాం. మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఉన్న ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అనెను. యేసుక్రీస్తు వారు ఊదగా పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, మరి యోహానైతే మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు అన్నాడు. అంటే అప్పటికి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారా? అప్పటి వరకు ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థందో అంటే పరిశుద్ధాత్మను బాప్తిసాన్ని ఇంకా వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు పొందుకోలేదని చాలా స్పష్టంగా వ్రాయబడింది. అందుకనే పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి, వాళ్ళ హృదయాల్లో లేడు కాబట్టి వారు అక్కడి నుంచి యేసుక్రీస్తు దూరంగా వెళ్ళారు. ఒకసారి గమనించండి, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు యూదా ఎందుకు తప్పిపోయాడు? దేవుడు ఉన్నాడు కదా ఆయనతో పాటి. ఆయన తప్పిపోతున్నాడని తెలుసు కదా. చాలా విషయాలు మనం లోతుగా ఆలోచించాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేది నమ్ముతారు, కానీ ఎంతమంది పరిశుద్ధాత్మను హృదయంలోనికి తీసుకుంటున్నారు, హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారు? మన చుట్టూ ఎక్కలేడు పరిశుద్ధాత్ముడు, అన్ని చోట్ల ఉన్నాడు. మన ఇంతవరకు చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు మన అందరి మీద ఉన్నప్పుడు మరి ఎందుకు తప్పిపోతున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ మనం హృదయంలోనికి తీసుకోవట్లేదు. అక్కడ యూదా దేవుడు పక్కన ఉన్నాడు కానీ తన హృదయంలోకి తీసుకోలేదు, కానీ బయట మాత్రమే అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం, డబ్బుల కొరకు ఉంటున్నాడు అన్నమాట. చాలామంది జీవితాలు ఇదే జరుగుతుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారు, యేసుక్రీస్తు లోనికి తీసుకోవట్లేదు, బయట మాత్రమే వాడుకొని కూరలో కరేపాకులో వాడుకొని పక్కన వదిలేస్తున్నారు.
ఇది సబబేనా అని దేవుడి దిన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చాలామంది ఇలాగే చేస్తూ ఉన్నారు. దేవునికి వందనాలు. మరి మన సంఘంలో దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారు చాలామంది ఉంటున్నారు. ఇందుని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడికి వస్తున్న వారు ఆత్మచేత బలంగా కదిలింపబడుతున్న వారు వస్తున్నారు. శరీరానుసారులు అలా వచ్చి అలా వెళ్ళిపోతున్న వారు. ఎందుకంటే శరీరాన్ని ఆశించి శరీరానుసారంగా ఏదైనా పొందుకోవాలని పొందుకుంటూ అలా వెళ్ళిపోతున్నటువంటి వారు. మరి పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానం ఎవరికైతే ఉందో వారు స్థిరంగా ఒక చోట ఉండి దేవుని ఆరాధిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఇష్టానుసారంగా నడిపించేటటువంటి వాడు కాదు. ఈవెన్ పౌలు గారు ఆసియా దేశానికి రావాలని అనుకుంటున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ పౌలును వెళ్ళనివ్వలేదని వాక్యంలో రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క ఆత్మ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఏ విధంగా చేయాలని చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతూ ఉంటాడు అనుక్షణం. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనం ఆహ్వానించినప్పుడు, పరిశుద్ధాత్మ మన నుండి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుక్షణం ఆయన స్వరాన్ని వింటూ ఉంటారు. పరిశుద్ధాత్మను కలిగిన వారు ఆత్మానుసారంగా జీవించేటటువంటి వారు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఎలా ఒక మాట అంటాడు మొదటి అధ్యాయంలో, నేను ఆత్మవశుడనై ఉండగా నా వెనుక బూర వంటి ఒక స్వరాన్ని నేను విన్నాను అంటాడు. ఒక ధ్వని కలిగిన. ఏ విధంగా వచ్చింది? ఆయన ఆత్మవశుడే ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని ఉన్నాడు. మనం ప్రార్థనలో ఆత్మవశులే ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని వింటాం. ఊరికి దేవుడా తండ్రి అని ప్రార్థించినంత మాత్రాన దేవుని స్వరాన్ని వినలేం. అందుకే ప్రభు అన్నారు కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను అని. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను అంటున్నాడు. మన ఆత్మతో కాకుండా శరీరముతో ఆరాధిస్తే లాభము లేదు. ఎందుకంటే మనము ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ నిలబడినానంటే ఈ శరీరం విజయ్ కుమార్ కాదు. ఒకవేళ ఈ శరీరానికి ఆ పేరు ఉండొచ్చేమో, కానీ నాకు ఒక కొత్త పేరు ఉంది, నాకు ఒక పేరు ఉంది. పరలోకంలో దేవుడు ఆ పేరు లిఖించి ఉంచాడు ఆల్రెడీ. అది తన జీవగ్రంథంలో నా పేరు లిఖించి ఉన్నాడు. నా పేరు ఏంటో ఆయనకే తెలుసు. ఈ శరీరాన్ని గుర్తింపు ఈ పేరు అంత మటుకే. కానీ ఎక్కడి నుంచి వచ్చాం మనం అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. మనం దేవుని నుంచి వచ్చినటువంటి వారం, దేవుని యొక్క నోటి ఊపిరి నుంచి వచ్చినటువంటి వారం. మనము ఎవరుమనంటే ఆత్మై ఉన్నాం, కానీ శరీరమై లేదు. ఈ శరీరం ఒకనాడు ఈడ వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే. అందుకనే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మన బాహ్య పురుషుడు కృషించిపోతుంటాడు, అంతర పురుషుడు నూతన దినము బలము పొందుకుంటూ ఉంటాడు. ఎలా బలం పొందుకుంటాడంటే చాలా అగ్ని మండుతూ ఉంటుంది, అగ్ని వాసన వస్తుంటుందంట పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారు. అదేంటి బ్రదర్, మరి ప్రభు అన్నారు కదా, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రభు నామమును బట్టి ఎవరైతే విశ్వాసముతో రక్షింపబడతారో వారికి పరిశుద్ధాత్మ ఎస్, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడుతుంది. కానీ ఎంతమంది పరిశుద్ధాత్మను అనుసారంగా జీవిస్తున్నారు, ఎంతమంది ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉంటున్నారు, ఎంతమంది ఆయన చెప్పిన బోధ ప్రకారం నడుచుకోగలుగుతూ ఉంటున్నారు, మనల్ని పరీక్షించుకోవాలి. ఆత్మానుసారంగా నడవటం, శరీరానుసారంగా నడవటం అనేది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఆత్మానుసారంగా నడిచేటటువంటి క్రియలు ఎలా తెలుస్తాయి అన్నప్పుడు నికోదేమును అడిగినటువంటి ప్రశ్న. నికోదేము దేవుని అడిగినప్పుడు యేసయ్య అంటాడు కదా, మరి ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఒక సంఘానికి వెళ్తున్నారు, ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఈనాడు చాలామంది చాలా సంఘాలలో వాక్యం బ్రహ్మాండంగా బోధిస్తున్నారు, అందులో అనుమానం లేదు. చాలా ట్రైనింగ్ అవుతున్నారు. ట్రైనింగ్ కానోళ్ళు వాళ్ళు కూడా డబ్బుల కోసం చిన్న చిన్న సంఘాలు పెట్టుకుంటున్నటువంటి వారు కూడా ఉంటున్నారు. కానీ ఎంతమంది పరిశుద్ధాత్మను అనుసారంగా జీవిస్తూ ఉంటున్నారు? నిజంగా వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా చాలా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు వెళితే ఏదో ఒక రోజు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడంటే అగ్నిలోనే పడేస్తాడు, నరకాగ్నిలోనే తీసుకెళ్ళి పడేస్తాడు. చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. చాలామంది వెళ్తున్నాం,
అసలు వాక్యం విన్నప్పుడు నిన్నటి దిన మా అయ్యగారు ఒక సంఘటన పంచుకున్నారు. ఆ ఫాస్టర్ గారంట వాక్యాన్ని బ్రహ్మాండంగా చెప్పినప్పుడు అయ్యగారంట అబ్బా చాలా ఎంత చక్కగా వాక్యం అని చెప్పాడంట. బయటికి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళగానే కమిటీ మెంబర్ సిగరెట్లు తాగుతా ఏంటండి అని మాట్లాడుతూ ఉంటున్నారు. మనం ఎలా ఉంటున్నాం? ఎలా బోధింపబడుతుంది వాక్యం? ఎవరి చేత బోధింపబడుతుంది తెలుసుకోవాలి. అయ్యా అంత దినాలలో క్రీస్తు విరోధి వస్తాడు. ఎలా వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడని అంటే ఎక్కడి నుంచో పుట్టుకురాడు, సహోదరుల మధ్యలో నుంచి వస్తాడని వాక్యం చెప్తా ఉంటుంది. సహోదరులో నుంచే వస్తాడంట. అందుకే చాలా మంది సంఘాలలో చీల్చుకుపోయి వెళ్ళి పక్కనే ఇంకో సంఘాన్ని పెట్టేసి ఎలా తీసుకుంటుంటారంటే వారిలో సహోదరులోంచి వెళ్ళినటువంటి క్రీస్తు విరోధులందరూ వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటారు. కొందరు మరి దేవుని ఆత్మచేత రగిలింపబడి మరి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ లేకుండటం చేత పక్కన వెళ్ళి సేవ చేస్తున్నటువంటి వారు ఉంటున్నారు. వారిని నిజంగా వారి సంఘాలు కానీ ఏ ఆదరణ లేకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే అపవాది అంత భయంకరంగా దొరికిన వాడిని దొరికినట్టు లాక్కెళ్తూ ఉంటున్నాడు. అందుకనే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కుమ్మరింపు సంఘంలో ఉంది అనటంలో ఏమాత్రం అనుమానం లేదు. ఉంది కాబట్టి అపవాది వచ్చినట్టు లాక్కెళ్తూ ఉంటాడు. అందుకే 11 సంవత్సరాల నుంచి సంఘం నడిపింపబడుతూ ఉంటున్నప్పుడు వచ్చిన వారిని వచ్చినట్టు లాక్కెళ్తున్నారు, అలా తీసుకెళ్తూ ఉంటున్నారు. ఎందుకంటే అపవాదికి తెలిసింది ఒకటే, వాడిని తీసుకెళ్ళి నాశించాలి. చాలామంది ఈ యొక్క జ్ఞానం లేక నశించిపోతూ ఉంటున్నారు. మరి ఎలా కనుక్కుంటాం? మరి ఆ గురువులో కానీ ఆ సంఘంలో కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు వారు మరి అంటారు కదా, ఏమంటారంటే గాలి ఒక చోటు నుంచి ఒక చోటికి వస్తున్నప్పుడు అక్కడ గాలి ఉందా లేదా అని నువ్వు కంటితో చూసి తెలుసుకోలేవు, కానీ అది చేసే సవ్వడిని బట్టి, అది చేసే ధ్వనిని బట్టి, శబ్దాన్ని బట్టి నీవు తెలుసుకుంటావు అని. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదని ఎలా తెలుస్తుందంటే వారిలో నుంచి బయటికి వచ్చేటటువంటి క్రియలే బయలుపరుస్తాయి. నిజంగా మనం పరీక్షించుకోవాలి. మనలో పరిశుద్ధాత్ముని క్రియలు ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడుతున్నామనేది చాలా స్పష్టం. ఒకవేళ ఆ క్రియలు మనలో లేకపోతే ప్రియ కుమారుడా కుమార్తె, ఈ దినం దేవుడు హెచ్చరిస్తున్నాడు, నిన్ను నీవు సరి చేసుకోవాలి. మనందరము కూడా దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మన పట్ల కూడా ఉంది, అది నెరవేర్చబడాలి. మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. పరిశుద్ధాత్ముని నడిపింపులోనే మనము గమ్యానికి చేరుకోగలం. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే ఎవరైనా సరే ఆ యొక్క తండ్రి దగ్గర చేరుకుంటారు తప్ప ఎవరి వల్ల కాదు అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నారు? ఏ విధంగా అన్నారు? యేసుక్రీస్తు వారు కూడా ఒక క్రమము చెప్పారు చూడండి. మార్గం అన్నాడు, సత్యం అన్నారు, తర్వాత జీవం అన్నారు. ఒక క్రమాన్ని గమనించినప్పుడు మార్గం ఉంది, జీవం ఉంది, మధ్యలో సత్యం గురించి చెప్పాడు ఆయన. అటు చూడండి, పలాని ఇప్పుడు బెంగళూరులో ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశానికి మనం వెళ్ళాలి అని అంటే మనకు ఆ ప్రదేశం తెలుసు, అంటే మార్గం తెలుసు మనకు. అక్కడికి వెళితే బాగుంటుందని తెలుసు. అక్కడిని నడిపించేది ఎవరు? నడిపించేది ఎవరు? అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. నడిపించేది ఆయనే. ఆయన అన్నాడు, మాట ఇచ్చాడు, మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఆదరణకర్త ద్వారా నడిపింపబడి మనము గమ్యానికి చేరుకోగలం. కానీ మన సొంత క్రియలను బట్టి మన గమ్యానికి ఎప్పుడు చేరుకోలేం. వాక్య సారాంశమే సత్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు. వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని వ్రాయబడి ఉంది. కొలసీలకు రాసిన పత్రికలో ఇంకంత లోతుగా వెళ్ళినప్పుడు ఒక మాట వ్రాయబడి ఉంటుంది, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో శరీరముగా ఉంది అని వ్రాయబడి ఉంది. సత్యం తెలియబడాలి. సత్యం మనలను సర్వ సత్యములోకి నడిపింపబడుతుంది. ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్ముడు వస్తాడో అప్పుడు మనం సర్వ సత్యములోకి నడిపింపబడతాం. అబద్ధములో నుంచి
మరి సత్యములోకి నడిపింపబడతాం. పరిశుద్ధాత్మ లేని వారందరూ కూడా చీకటిలో ఉన్నవారే, అబద్ధములో ఉన్నవారే. సత్యమును తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు సత్యము బయలుపరచబడుతుంది. ఇది సత్యం. ఈ విషయాలన్నీ కూడా మామూలుగానే తెలిసిన విషయాలే. అయితే అద్భుతాలని చెప్పి పరిగెత్తుతున్నారు కదా, వీరి సంగతి ఏంటి? సో మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని కూడా మనం ఈ దినం నేర్చుకుందాం. మనం ఎక్కడికంటే అక్కడికి భ్రమపడి పరిగెత్తకూడదు. మనకు సత్యం తెలియాలి. సత్యం తెలిసినప్పుడే మనము సరైన మార్గంలో వెళ్ళగలుగుతాం. ఇష్టానుసారం వెళ్ళాం, ఒక క్రమానుసారంగా మనము వెళ్ళగలుగుతాం. సరే, ఆ సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. మరి అంత దినంలో నా ఆత్మను కుమ్మరిస్తాను, మరి వీళ్ళు ప్రవచిస్తారు, ఇలా అనేసి వాక్య భాగాన్ని మనం చదివి వింటున్నాం కదా 2వ అధ్యాయంలో. అంత దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అంటూ 20వ వచనాన్ని ఒకసారి గమనించండి. ప్రభు ప్రత్యక్షముగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. మొన్నటి దినం మరి చాలామంది తెలిసే ఉంటుంది, చంద్రుడు రక్తబింబం వలె కనిపించాడట. అంటే మనం అంత్యదినాల్లో ఉన్నామనేది 100%. మరి అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరుగుతుందనేది ఇది సత్యం. మనం నమ్మవలసిన వారమై ఉంటున్నాం. ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. మరి ప్రార్థన ఎలా చేయాలో కూడా, యుక్తిగా ఎలా దేవుని మొరపెట్టుకోవాలో పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడు. అందుకనే ప్రభు అన్నారు ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావాలి, అది చస్తేనే. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి భూమిలో నాటుతాం. ఎప్పుడైతే ఆ సూర్య కిరణాలు గోధుమ గింజ మీద పడినప్పుడు, ఆ వేడి కలిగినప్పుడు మరి గోధుమ గింజ లోపల పగిలిపోయి విత్తనం మొలకెత్తడం ప్రారంభిస్తుంది. నీతి సూర్యుడైన యేసయ్య మన మీద ఆయన కిరణాలు పడితేనే మనం ప్రకాశవంతంగా ఉండగలుగుతాం, మనము జీవించగలుగుతాం. కాబట్టి గోధుమ గింజ దేనికి సాదృశ్యం అంటే, పైన కప్పు దేనికి సాదృశ్యం అంటే మన శరీరానికి. మరి ఆత్మ లోపల ఉంటుంది, విత్తనము ఆత్మకు సంబంధించినటువంటిది. కాబట్టి మనం మన ఆత్మ జీవింప చేయాలంటే మరి కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను అని కూడా వ్రాయబడి ఉంది. సో మనలను జీవింప చేసి నడిపిస్తున్నటువంటి ఆ ప్రభువును బట్టి మనం ఆ ప్రభువుకు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏమంటున్నారంటే, ఎవడైనను దప్పిగొనిన ఎడల. మరి సంవత్సరం సిస్టర్ సౌజన్య గారి వాక్యం మీద మరి మాట్లాడటం జరిగింది. చాలా చక్కని విషయాలను మరి దేవుడు ఆ బిడ్డ ద్వారా మాట్లాడడం కూడా జరిగి ఉంటుంది. ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను, లేఖనం సెలవిచ్చినట్టు వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. మరి జీవజల నదులు అంటే నెక్స్ట్ వచనములో ఉంటుంది ఆత్మను గురించినటువంటి మాట అని, పొందుబో ఆత్మ గురించినటువంటి మాట అని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. అయితే మరి ఒక మాట, తన యందు విశ్వాసముంచువారు పొందుబో ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పినట్టు వ్రాయబడి ఉంది. అయితే లేఖనం సెలవిచ్చినట్టు వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. సరే, ఈ వాక్యం నుంచి మనం ముందుకెళ్దాం. ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనము బలంగా ముందు కదలగలమని తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలోనే పరిశుద్ధాత్ముడి ద్వారా ఎలా ఇంకస్త లోతుగా వెళ్ళి కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకర ఎలా జరుగుతాయో మనం ఈ దినం తెలుసుకుందాం. అయితే యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా నా యొద్దకు వచ్చి దప్పిగా తీర్చుకొనవలెను, ఎవడైనను దప్పిగొనిన ఎడల అన్నాడు. మొదట ఏముండాలంటే మనకు దప్పిక ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అన్నటువంటి దప్పిక మనలో మొట్టమొదటిగా ఉండాలి. ఆ దప్పికతో దేవుని దగ్గరికి వచ్చి ఆయన వాగ్దానమును బట్టి నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినను మీరు పొందుకుంటారు అని వ్రాయబడి ఉంది. సో ఆ యొక్క ఆత్మను మనం పొందుకోవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా
నాకు నాకు సహాయం చేయి, నాకు నా ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ నాకు కావాలి అని అన్నప్పుడు మరి దేవుడు అనుగ్రహిస్తానని అంటాడు. అయితే అందరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉంటాడు, కానీ పరిశుద్ధాత్ముడు బలంగా మనలో కదలాలి అంటే ఇందాక చెప్పినట్టు గోధుమ గింజ భూమిలో పడి చావాలి అంటే శరీరానుసారంగా చనిపోవాలి, ఆత్మానుసారంగా మనము ముందుకు కదలాలి. దేవుని కొన్నిసార్లు ప్రార్థనలు చేస్తున్నప్పుడు కూడా మనం ఎలా చేస్తుంటామంటే, నాకు పలాంది కావాలి, పలానా చోటికి వెళ్ళాలి, ఇది చెయ్యాలి, అన్నీ కూడా మనమే వివరించి చెప్తూ ఉంటాం. అన్నీ ప్రతి ఒక్కటి కూడా అంటే దేవునికి కూడా మనమే సలహాలు ఇస్తూ ఉంటాం. చాలా దేవుడు జ్ఞానవంతులుగా చేశాడు కదా, వాళ్ళు అందుకే సలహాలు ఇస్తూ అలా ప్రార్థనలు చేస్తుంటాం. నిజంగా ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళు ఎలా చేస్తారు? ప్రభువా, నీ చిత్తాన్ని బట్టి నన్ను నడిపించు, నీ చిత్తాన్ని బట్టి నన్ను ముందుకు సాగనివ్వు ప్రభువా. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారిన తర్వాత ఒక మాట అన్నాడు, వ్రాయబడి ఉంటే అపోస్తుల కార్యంలో, ప్రభువా నీ కొరకు నేనేమి చెయ్యవలెను. సో పరిశుద్ధాత్ముడు రాగానే మొదట ఏమి గుర్తు చేస్తాడంటే ఆయన పనిని గుర్తు చేస్తాడు, యలోకమైన పనుల గురించి గుర్తు చేయడు. ఒకవేళ మనం వాటిని గురించి అడుగుతున్నా కూడా మరి ముందే చెప్తాడు, అవన్నీ నువ్వు పొందుకుంటావు, దాని గురించి కాదు, దానికంటే బలమైనటువంటి దాన్ని కోరుకోవాలి నువ్వు అని. కాబట్టి మనం పరిశుద్ధాత్మను కోరుకున్నప్పుడు, శ్రేష్టమైనటువంటి కోరుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడే మనం నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే జరగబోయేటటువంటి కార్యములు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని దగ్గరికి వచ్చి మనం ఆయన దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకునే వాళ్ళని అడిగితే మనకేం చేస్తా అన్నాడు? ఆత్మను దయచేస్తాడు అని మనకు రాయబడి ఉంది. అయితే మరి ఈ వాక్యమును జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ ప్రకటన గ్రంథంలోకి ఇప్పుడు వెళుతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మొదటి వచనం నుంచి చదవగలుగుతున్న వారు చదవండి. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక వాక్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. జీవజల నదులు దేనికి సాదృశ్యం అంటున్నాం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం అని మనం తెలుసుకొని ఉంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే జీవజలముల నది ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసపు నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య నుండి ప్రవహిస్తుంది అంట. సో పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి బయలుదేరతాడు? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి బయలుదేరతాడు. యేసుక్రీస్తు అన్న ఇందాక ఒక మాటను ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం ఒక్కసారి గమనిద్దాం. ఎవడైనను దప్పికొనేడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనెను, అప్పుడు వాని కడుపులో నుంచి జీవజలనదులు ప్రవహిస్తాయి అన్నాడు. ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి అన్నాడు? వాడిలో నుండి ప్రవహిస్తాయి అని అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి బయలుదేరతాయి అని అంటున్నాడు. సో ఇప్పుడు గొర్రెపిల్ల, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎక్కడుందో చెప్పాలి. ఎక్కడుంది? మనలోనే ఉంది, మనలోనే. అందుకే దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు? పరిశుద్ధమైన దేవాలయంలో ఉన్నాడు. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆ దేవాలయంలో ఆయన ఉంటున్నాడు. దేవునికి వందనాలు. ఎంత గొప్ప సంగతి! నిజంగా మనం ఎంత దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వారు. మనకు అర్హత ఉందా? మనం చేస్తున్న పాపాలను ఒక్కసారి మనం గమనించుకుంటే క్షణకాలం జీవించటానికి యోగ్యత లేనటువంటి వారం. అటువంటిది ప్రభు కూడా వాగ్దానం ఇచ్చాడు కదా, నా యందు విశ్వాసం ఉంచితే నేనును తండ్రిని వచ్చి వాని యందు నివాసం చేస్తాము అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి జీవజలం ప్రవహిస్తాయి అంటున్నాడు. ఇక్కడేమంటాడు మళ్ళీ? ఎవడైనో దప్పిక నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్న వాడి కడుపులో నుంచి జీవలు. ఎంత గొప్ప వచనం అండి! సో దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం, అందుకే స్తుతి సింహాసనాసీనుడివై ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి మనం. అది చేస్తే మన జీవితం చాలా ధన్యకరంగా ఉంటుందండి. ఎప్పుడు ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ప్రభువా ఎక్కడున్నావు ప్రభువా? ఇవన్నీ సినిమాల్లో వింటున్న డైలాగ్స్.
మన దేవుని దగ్గర అలాంటి డైలాగ్స్ అక్కర్లేదు. మన దేవుని ఆత్మతో ఆరాధించాలి మనం. అందుకే చాలా కొన్ని సినిమాలలో వాటిల్లో ఎప్పుడు వింటున్నా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. గత కాలపు జీవితాన్ని మనకు తెలుసు మనం ఎలాంటి వారమో ఒప్పుకోవాలి కదా దేవుని సన్నిధిలో. మరి ఆ సినిమాలో వస్తున్నటువంటి మాటలు చూస్తే నువ్వు ఎక్కడున్నావు ప్రభువా, నువ్వు ఏది ప్రభువా, ఇది ప్రభువా అని మనం వింటూ ఉంటాం. దేవుడు ఎక్కడున్నాడు? నీ యొక్క హృదయంలోనే ఉన్నాడు. మన హృదయంలోనే ఎలా ఉన్నాడు? సింహాసనం వేసుకొని కూర్చున్నాడట. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఇది మనం కలిగి ఉన్నటువంటి ధన్యత అండి. ఈ ధన్యత పొందుకున్న మన జీవితం ఎంత ధన్యకరమైనటువంటి. మరి రాజవీధి మధ్య దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవవృక్షముండెను. నది ప్రవహిస్తుంది మనలో నుండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనలో నుండి నది ప్రవహిస్తూ ఉంది. ఆవల ఈవల ఏముంది? జీవవృక్షం ఉంది. జీవవృక్షము ఉంది. తర్వాత ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. స్వస్థత ఎలా కలుగుతున్నాయి ఇప్పుడు అర్థమవుతుందా అండి? పరిశుద్ధాత్ముని శక్తి వలన కలుగుతున్నాయి. ఎలా కలుగుతున్నాయి? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము ప్రతిష్ఠించుకుంటే వారిలో నుంచి పరిశుద్ధాత్ముడు అలా జలముల వలె ప్రవహిస్తూ ఉంటే, అలనాడు పౌలు పేతులు నడుస్తూ ఉంటే వారి యొక్క నీడను బట్టి స్వస్థత పొందుకున్నారట. ఎట్లా? ఇదిగో ఈ వాక్యం ఇక్కడుంది. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటుంది మనతో అండి. దేవుని స్వరం వింటున్నారా? అంతా వింటున్నారా? వింటున్నవారు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. మనం వింటున్నామంటే ఆత్మ వశములో ఉండి మన వాక్యం వింటున్నాం. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మని వశంలో ఉండి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మన హృదయంలోకి వెళుతుంది. అది మన వల్ల కూడా కాదు, మనుషుని వల్ల అది పోవటం లేదు. పరిశుద్ధాత్మని సహాయం వల్లనే లోపలికి వాక్యం వెళుతుంది. లోపల నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఇంక ఇక్కడి నుంచి ఇంకా అగ్ని మండుతూ ఉంటుంది అన్నమాట లోపల నుంచి. ఎందుకంటే నువ్వు ఏ పని ఒక టీవీ ముందు కూర్చొని రిమోట్ ఆన్ చేయగానే ఒక సినిమా కనిపిస్తుంది. వెంటనే మొట్టమొదటిగా మనకు అయ్యే కనిపిస్తాయి. మన దేవుని చాలా కనిపించవు కదండి, లోకం కాబట్టి. పెట్టగానే అది కనిపిస్తానే దేవుని ఆత్మ లోపల నుంచి మనం హెచ్చరిస్తూ ఉంటుంది. నో, మార్చేయి, వద్దు, మార్చేయి. హెచ్చరించినప్పుడు వెంటనే టక్కని ఛానల్ మార్చేసి శుభవార్తను ఏదో పెట్టుకుంటాం. లేదంటే మూసేసి ఎందుకు వచ్చినాడో ఏ న్యూస్ ఛానల్ అదే పెట్టుకుంటాం. కానీ ఈ మధ్య న్యూస్ ఛానల్స్ కూడా దారుణంగా తయారైపోయినాయండి. ఇన్ఫర్మేషన్ కంటే కూడా మనకు అన్వాంటెడ్ మెసేజ్లు ఎక్కువ పాస్ చేస్తూ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, లేకపోతే ఇంకొక విధంగా కావచ్చు. నేను కూడా మీడియాలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఒక న్యూస్ బయటికి రావాలంటే రేటింగ్స్ అని అవి అని ఇవని ఆ గందరగోళం నుండి ఉన్న న్యూస్ కంటే వేరే న్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాం. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో ఈ దినం మాట్లాడుతూ ఉంది. జీవవృక్షము ఉండును, దాని ఆకులు స్వస్థతకు వినియోగపడతాయి. ఇప్పుడు స్వస్థతల గురించి మనం ఎక్కడికి పోదామండి? పరిగెత్తుదామా? వెళ్ళాల్సిన అవసరం ఉందా? చెప్పండి. స్వస్థతల కోసం వేరే చోటికి నేను వెళ్ళాల్సిందే అన్నవారు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా దేవుడు స్వస్థత నాలో ఉంచాడు అన్నవారు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, వందనాలు. అయితే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్వరము పలుకుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మలు, దేవుని నుంచి వచ్చిన వారు, ఆత్మానుసారులు దేవుని వాక్యానికి లోబడి వాక్యాన్ని తమ హృదయంలోకి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి స్వస్థతలు అనేవి ఇలా జరుగుతాయి. అంతేగాని మనం ఎక్కడికో అక్కడికి. అవునండి, ఆ పాస్టర్ గారు లేకపోతే ఆ సేవకునిలో ఆ యొక్క పరిశుద్ధాత్మ బలము ఎక్కువగా ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు, అందులో అనుమానం లేదు. కానీ అది ఆయనకొక్కనికే సొంతం కాదు.
అంత దినములో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. కుమ్మరిస్తా అన్నాడా లేదా? కుమ్మరిస్తా. కుమ్మరించినప్పుడు స్వస్థతలు ఎక్కడి నుంచి జరుగుతాయి? మనలో నుండే మొదలవుతాయి, ఎక్కడి నుంచో రావు. అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం కూడా మనకు లేదు. నేనంటున్న మాట కాదు, పరిశుద్ధాత్ముడి దినం మనకు సత్యమును బయలుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి జీవజలము అనగా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆటోమేటిక్గా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మాటను మనం గమనిద్దాం. మామూలుగా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, సివిల్ డ్రెస్సులో ఒక పోలీస్ ఆయన ట్రాఫిక్ మధ్యలో నిలబడి ఉన్నాడు అనుకోండి. ఎలా పోతారు? సిగ్నల్ అయిన చూసిరా ఏముందని పోతూ ఉంటాడు, చాలా స్పీడ్గా పోతూ ఉంటాడు. అయితే అదే సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీస్ అయినా డ్రెస్ వేసుకొని నిలబడ్డాడు అనుకో, 100 కిలోమీటర్ స్పీడ్తో వస్తున్నవాడు కనపడగానే టక్కని బ్రేక్ వేసేస్తాడు. వేస్తాడే? లేదంటే పైన పడుతుంది, టక్కున ఆగిపోతాడు అమ్మో అనేసి. ఎందుకు? మనిషిని బట్టి కాదు, వేసుకున్న డ్రెస్సును బట్టి, మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మను బట్టే. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఏ పాస్టర్లో ఆయనలో గొప్పతనం ఏం లేదు, వాళ్ళు కూడా అదే చెప్తారు. పాపం మాలో ఏం లేదండి, సమస్తం ఆయన చేస్తున్నాడండి, ఆయన నమ్మండి, ఆయన నమ్మండి అంటే మేము శరీరానుసారంగానే జీవిస్తాము, ఫలములు మాత్రం ఆత్మ ఫలాలు కావాలండి. అందులో మళ్ళీ మిస్ కాకూడదు ఏది కూడా, అదే పొందుకోవాలి. కానీ మేము మాత్రం శరీరానుసారంగానే జీవిస్తాం. ఇలాంటి వారికి మాత్రం అటు పరిగెత్తు ఉంటారు. కానీ ఆత్మానుసారంగా ఉన్నవారు ఒకచోట స్థిరంగా దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటారు. మనం ఈ సత్యమును ఈ దినం దేవుడు ఇంకా బలముగా చెబుతుండగా మన చెవులను జాగ్రత్తగా మరి పెట్టి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా దేవుని నామంలో మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మనం ఆ విధంగా నడవవలసిన వారమై ఉంటున్నాం. మనకు విలువలేని మనలకు విలువ చేసింది ఆయనే. ఒకసారి ఒక తండ్రి తన ఒకగానొక కుమారునికి ఏం చేశాడంటే, బాగా అక్కడ పని చేసుకుంటూ, చిన్న పని చేసుకుంటూ కొడుకు చెప్పాడు, చిన్న బాలుడు, చిన్న పిల్లోడు, బాబు నీవు అదో అక్కడ ఒక బిల్డింగ్ కట్టబడుతుంది, దానిలోకి మాత్రం వెళ్ళొద్దు, ఇక్కడ మాత్రమే ఉండి ఈ పరిధిలో మాత్రమే నువ్వు ఉండి ఆడుకోవాలి అన్న. అలాగే డాడీ అన్న. సరే నేను ఆడుకుంటూ ఉన్నాడు. బాల్తో ఆడుకుంటూ ఏం చేసినాడంటే ఆ బాల్ కాస్త కొంచెం దూరం వెళ్ళిపోయాడు. ఆ బాలును వెతుకుంటూ పోతుంటే వాడి కాళ్ళు తగిలి పాపం బాలు దొర్లుకుంటూ ఇంకా ముందు ఆ బాల్ కోసం వెళ్తూ పరిధి కాస్త దాటి బిల్డింగ్లోకి వెళ్ళిపోయాడు. కట్టబడుతుంది, గ్లాసులతో వాటిల్లో కట్టబడుతుంది, చాలా అందంగా తయారవుతుంది ఆ యొక్క ఇల్లు. ఆ ఇంటిలోకి వెళ్ళాడు. మరి వుడ్డు ఈ యొక్క గ్లాసులతో వాటి తయారవుతున్న బిల్డింగ్ అన్నమాట. అప్పుడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒకడు, ఈ పెద్ద ఆయన బిల్డింగ్ కట్టిస్తున్నాడు, ఈయన ఒక్కగానొకడు ఈయన్ని చంపేస్తే ఆస్తి అంతా ఇక ఆయనకి ఎవరు లేరు కాబట్టి ఇక నాకే అన్నట్టు ఏం చేశాడంటే, అక్కడ వెళ్ళి అక్కడే ఉన్న పెట్రోల్ ఉంటే గన దాన్ని కాస్త తన్నేశాడు. తనగా నా పెట్రోల్ ఊడిపోయి మొత్తం పడిపోయింది, మంట రగులుకుంది, మంట వాడబెట్టాడు, మంట రగులుకుంది, మొత్తం ఆ బిల్డింగ్ అంతా రగులుకోవడం, కట్టబడుతున్నట్టు చెక్కలతో వాటిలో అందంగా తయారబడుతున్నట్టు ఆ యొక్క ఇల్లు కాస్త మరి భయంకరంగా కూలిపోతుంది. ఈ పిల్లవాడు అక్కడ ఉంటున్నాడు, డాడీ డాడీ అని అరుస్తా ఉన్నాడు. ఇక్కడ తండ్రి చూస్తే ఎక్కడ నా కుమారుడు పిలుపు వినిపిస్తుంది, ఎక్కడ వినిపిస్తుంది అని పరిగెత్తుకుంటూ వెళితే ఆ మంటలలో మధ్యలో చిక్కుకొని ఉన్నాడు. ఈ తండ్రి చూసి చాలా వేదన పడి, అయ్యో నా కుమారుడు ఇలా అయిపోతున్నాడని చెప్పి ఇక అగ్నిని తప్పించుకొని, సరే నేను దాంట్లోకి దూకేసి ఆ కుమారుని వెళ్ళి ఇట్లా పట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అడుగు ముందుకు వెళ్ళగానే మొత్తం ఒక్కసారిగా బిల్డింగ్
కూలిపోగానే తన ముందు ఆ యొక్క గాజులు, తర్వాత ఆ యొక్క మిర్రర్ సంబంధించినటి చీలలు అన్నీ పడ్డాయి. మంట ఎక్కువగా అవుతుంది. ఇక మంటతో కుమారుడు రగిలిపోతున్నాడు, కాలిపోతున్నాడని చెప్పి కుమారుని ఇలా బిగుసు పట్టుకొని తనకు తగలకుండా ఆ యొక్క మంట అంతా తను తగిలించుకుంటూ వీపంతా కాలిపోతా ఉంది చేస్తుంది. సరే, ఇక బయట అడుగు పెట్టాలి, లేదంటే ఇద్దరు చనిపోతారు. సో అలాంటి సమయంలో ముందు పక్క ఈ గాజులు, చీలలు ఎన్ని ఉంటే వాటి మీద అడుగు పెట్టాడు. ఒక్కొక్కటి ఇంత పొడుగు ఉంది. ఇక్కతలు గుచ్చుకుంటే అవతలికి వస్తున్నాయి. బిల్డింగ్ కట్టేటని పెద్ద పెద్దవి ఉంటాయి కదా, కుచ్చుకున్నాయి. అవన్నీ కుచ్చుకున్నాయి. రక్తం ఏరులే ప్రవహిస్తుంది. కానీ తన కుమారుని ఒడిసి పట్టుకో అన్నాడు. కాలిపోదు, ఎక్కడ ఏమి కాకూడదు నా కుమారుడికి అని చెప్పాడు. తీసుకెళ్ళాడు అక్కడి నుంచి. వీడేమో సంతోషిస్తున్నాడు. అక్కడి నుంచి అయిపోయింది, ఇంకా ఇద్దరు పోయారు దెబ్బకు, ఇక నాదే సమస్తం అనుకుంటున్నాడు. వెళ్ళాడు చిన్నగా ఆ నొప్పులతో తట్టుకొని బయటికి వచ్చాడు. బయటపడ్డాడు. అప్పటికే 90% శరీరం అంతా కాల్చబడి ఉంది, రక్తం ఏరులే ప్రవహిస్తుంది. ఏమి చేయాలో తెలియని స్థితిలో, ప్రాణం పోయే స్థితిలో ఉంటున్నాడు. అప్పుడు తన కుమారుని చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ అంటున్నాడు, నాయనా భయపడకు అంటే, నాయనా నీకేమవుతుంది అని అంటే, నేను ఏం కావట్లేదులే నాయనా, నేను నీతోనే ఉంటాను, ఎప్పుడు నువ్వు భయపడవద్దు, నేను నీతోనే ఉంటాను, ఎప్పుడు భయపడవద్దు, ధైర్యంగా ఉండు అని అంటున్నాడు. తండ్రికి అర్థమవుతుంది. కొడుకు ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఏడ్చుకుంటున్నారు. ఈ లోపల తండ్రి చనిపోవడం జరిగింది. కుమారుడు మాత్రం బయటికి పడ్డాడు. దినాలు జరిగిపోతున్నాయి. ఇక వెళ్ళిన తర్వాత ఒకచోట ఒక ఇంట్లో కూర్చొని పుస్తకం తీసుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఆ చిన్న బాలుడు చదువుకుంటూ ఉంటే, అరే నేను చనిపోవాల్సిన వాడు చనిపోలేదేంటి, వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని మళ్ళీ వాడు వచ్చేసి ఈసారి వీని ఎట్లా కాదు, వీడిని ఎగ్దం తీసుకెళ్ళి పైనుంచి పడేస్తాను, దెబ్బకు తల పగిలి చచ్చిపోతాడని వాడి దగ్గరికి అలా వెళ్ళాడు. వెళ్ళగానే భయంకరంగా కరెంటు షాక్ కొట్టినట్టు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అదేంటి, ఏమవుతుంది, అంతకుముందు వచ్చినప్పుడు ఈజీగా నా చేతిలో చిక్కాడు, ఇప్పుడు ఎందుకు చిక్కలేదు, ఏమవుతుంది అనేసి చాలా ఇంకా ఉక్రోషంతో బలమునంతా తీసుకొని వాడిని ఆ బాబు మీదికి రావడానికి ప్రయత్నించినప్పుడు, ఇట్లా మీదికి రాగానే ఒక్కసారి అగ్ని, ఆ బిడ్డలో నుంచి అగ్ని ఒక్కసారి బయటికి రావడం మొదలు పెడితే, అమ్మ బాబాయ్ నేను ఇక్కడ ఉండను, ఇక్కడ నుంచి నేను పారిపోతాను, ఇలా ఏదో ఉంది అని అన్నప్పుడు, సరే ఏముంది అని చూద్దాం అనుకుంటే లోపల ఒకరు ఉన్నారు. గమనించాడు, ఇక నా వల్ల కాదు, ఇక నేను ఇక్కడ ఉండలేను అని అక్కడి నుంచి పారిపోయాడు. మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. మరి లోపల అగ్ని చేత మనతో ఎప్పుడు నిత్యము జ్వాలవలే మనలో ఉంటున్నటువంటి వాడు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే మన దగ్గరికి అపవాది వచ్చి ఏమి చేయలేడు, మన దగ్గర కూడా రాలేడు. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. వాడు ఏమి చేయలేడు. వాడి యొక్క బలమంతా ఎక్కడుందో తెలుసా అండి? మనలోనే ఉంది బలమంతా. ఇదేంటి మళ్ళీ ఇలా అంటున్నారు అని. అవును, మనలో ఉన్నది పరిశుద్ధాత్ముడు, కానీ అపవాది బలము కూడా మనలోనే ఉంది. ఈ కన్ను, నోరు, నాలుక, చేతులు అన్నీ కూడా వాడికి సంబంధించిన, వాడికి ఉపయోగపడే ఆయుధాలే వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వాడి యొక్క సాధనాలు. అందుకే మీ అవయవములను దుర్నీతి సాధనములుగా చేసుకొనకుడి అని వాక్యం సెలవిస్తారు. అంటే మనము దుర్నీతి సాధనములుగా మన అవయవాలను మనము చేసుకోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మునితో అంతరంగ పురుషుడు బలము పొందుకుంటూ బాహ్య పురుషుణ్ణి మన కంట్రోల్లో పెట్టుకోవాలి.
ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మన యందు ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొని వారుగా ఆయన మనను చేస్తాడు. అందుకే దావీదు రాజు మరి ఆ కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, సమభూమి గలగంటి ప్రదేశంలో నన్ను నీ ఆత్మ ఉంచుతుంది అంటున్నాడు. ఆయన ఆత్మ సమభూమి గల ప్రదేశంలో ఉంచుతాడు మనవలను. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం సమభూమి గల ప్రదేశంలో ఉంటాం. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే, పరిశుద్ధాత్ముడు మనం ఆహ్వానించుకుంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న వారమే అయితే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. పౌలు గారు ఒక ప్రదేశానికి పోయినప్పుడు, మీరు విశ్వాసం ఉంచారా, మీరు బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని ఒక ప్రశ్న వేస్తాడు. ఈ విషయాన్ని కూడా ధ్యానించండి. సమయం లేదు కాబట్టి నేను ఆ విషయం గురించి మరోమారు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతాను. పరిశుద్ధాత్మ మీరు విశ్వసించిన ఎడల మరి బాప్తిసం తీసుకున్నారు, మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని. చాలా అండి, మనము రక్షింపబడ్డాము. రక్షింపబడిన తర్వాత మనం చంపుకోవాల్సినట్టు చంపుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మనలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడండి? అసలు బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి? శరీరానుసారంగా ప్రభువా నా శరీరము నీ మరణంతో పాటి భూస్థాపితం అవుతుంది, నీ పునరుత్థానపు శక్తితో నా ఆత్మ బలపడుతుంది అని మనం దేవుని దగ్గర ఒప్పుకొని, ఆ శుద్ధ జలం మన మీద పడినప్పుడు మన యొక్క పాపములని కడగబడి, అప్పుడు ఆయన ఆత్మ మన యందు ఉంచినప్పుడు అప్పుడు మనం ఆయన ఆజ్ఞలను కైగొనే వారంగా ఉంటాం. పెళ్ళిళ్ళకు వాటికి వీటికి బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు మనలోకి రాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా మనము ముందుకు వెళ్ళలేము. పరిశుద్ధాత్ముని ద్వారానే మనం పరలోకానికి చేరతాం. ఇప్పుడు మనం ఒక ఏదైనా దేశానికి వెళ్ళాలి అని అనుకోండి, వీసా కావాలి, ఇంకొకటి పాస్పోర్టు ఉండాలి. పాస్పోర్ట్ వీసాలు ఏది లేకపోయినా మనం వెళ్ళలేం. పాస్పోర్ట్ ఉంటుంది అందరి దగ్గర, కానీ వీసా అందరు బాప్తీసం తీసుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం, అసలు పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే ఏం లేదండి. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం ఏంటో తెలుసా అండి? చాలా అర్థం చేసుకోవాలంటే ఆత్మీయ బిడ్డలకు చాలా చిన్నగా చెప్పాలి అని అంటే ఆయనను ప్రేమించటమే. మనం ఎక్కువగా ఆయన స్తుతిస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనం కాదు ప్రార్థన చేయం, కానీ ఆయనే మనలో నుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మను మనలో ఉంచినట్టు వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో నుండి మొరపెడుతూ ఉంటాడు, మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. మనలో నుండే మొరపెడుతుంది. మనం ఇలాంటి వాళ్ళం కాదండి. మన ముందు ఏ శక్తి నిలవలేదు. మనకు చాలా అధికారం ఇచ్చాడు ప్రభు. చూడండి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం అయితే విడిపించాడు. విడిపించి మోసేను నాయకుడిగా చేసి నడిపిస్తూ ఉన్నాడు. కానీ నడిపించి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎర్ర సముద్రం ఎదురుగా నిలబెట్టాడు. మళ్ళీ వీళ్ళు వెనక్కిపోతారేమో అని చెప్పి ఏం చేశాడు? మళ్ళీ ఫరో సైన్యాన్ని రెచ్చగొట్టాడు. వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. మరి ఎటు వెళ్ళాలి? మోసాడు. ఏమయ్యా మోసే, ఎంత పని చేసావయ్యా మమ్మల్ని పాలు తేలో నుంచి దేశం తీసిపోతావా? ఈ నీళ్ళలో చంపేటట్టున్నావు, లేదంటే గిన ఆ ఫరో సైన్యంతో చంపేటట్టున్నావు. ఎందుకయ్యా మా మీదకి వచ్చావు? ఎందుకయ్యా దేవుని పేరు చెప్పి మా దగ్గరికి వచ్చావంటే, నోర్మయ్యండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? కదండి ముందుకంటే ఎక్కడికి వెళ్ళాలా? నీళ్ళలోకి పోండి. ఏమిటయా ఇది? నీళ్ళలోకి పొమ్మంటావేంటి? నీళ్ళలో ఏముంది అని అంటే ప్రభువా, మోసే గారు ఎవరికైనా మానవుడుగా ఉంటాడు. ప్రభువా నేనేం చేయాలో ప్రభు? నాకెందుకు మొర పెడుతున్నావు నువ్వు? నీకు కర్రనిచ్చాను, చెయ్యి చాపు, కర్ర చాపు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోతాయి. ప్రభువా, ఓ ఈ కర్ర అందుకు, ఓకే, కర్రని పట్టుకొని ఎర్ర సరం ఇట్లా అన్నాడు, 2 పాయలు అయిపోయింది. నడిచా.
పరిశుద్ధాత్ముడు అలాగే నడిపిస్తాడండి మన వాళ్ళు. పరిశుద్ధాత్మను పొందుకోగానే మనకు మరుసటి దినమే కోటీశ్వరులు కాం. అబ్రహామును దేవుడు పిలవగానే మొట్టమొదటిగా కరువునే అడ్డించాడు. ఎందుకు? ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తే శ్రమల గుండా, శోధనల గుండా నడిపిస్తాడు. ఎందుకంటే మనము సువర్ణ వలె మారటానికి. అలా ఇలా కాదు, సువర్ణ వలె మెరవాలి. మనం అందరిలాగా కాదు, దగదగా మెరుస్తూ ఉండాలి. తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సింహాసనం ఎదుట నిలబడితే, నా బిడ్డలు వచ్చారు, నా కుమారుడు వచ్చాడు, నా కుమార్తె వచ్చారు, జయించి వచ్చారని ఆయన వచ్చి మనం కౌగులించుకొని ముద్దు పెట్టుకోవటం. ఒక్కసారి జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటే నిజంగా ఆయన వచ్చి మనం కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాడు. అది మనం పొందుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్ముడి సహాయం లేకుండా ఇది జరగదు. ఒక శ్రమను, ఒక నిందను, ఏదైనా సరే దానిని సొంత శక్తితో జయించలేవు. కానీ కేవలం ఆయనకు ఆత్మ ద్వారా మాత్రం మనము జయించగలం. మనకు ఇచ్చాడు, మనకు అధికారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కానీ మనమే గుర్తించలేకపోతున్నాం. అందుకే మనుషులను పెట్టుకొని, లేకపోతే ఇతరుల దగ్గరికి, వాళ్ళు సోద చెప్తున్నటువంటి వారికి దగ్గరికి వెళ్తున్నారు చాలామంది. వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది. సోదగాండ్రు, మంత్రగాళ్ళు, కుక్కలు ఎక్కడుంటారనుంది? అగ్నిలో కాల్చివేయబడతారు. వారిని అనుసరించేవారు అలాగే కాల్చివేయబడతారు. ఎవరైతే ఆ పరిశుద్ధుడకు తండ్రి వైపు చూస్తారో, ఎందరైతే ఆయన ఆత్మానుసారంగా నడిపింపబడతారో, వారు ఆ పరలోకంలో ఆయన దేవుని సన్నిధిలో నిలబడి ఆయన స్తుతించే వారంగా, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారంగా మనం నిలబడతాం. అట్టి ధన్యత మనకు కావాలన్నా వద్దా అండి? సరే, కావలసిన వారు ఒక్క నిమిషం లేచి నిలబడండి. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. ఏ ఒక్కరు కళ్ళు తెరిచి చూడవద్దు. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు సెలవిచ్చిన ప్రతి మాటను విన్నాం కదా. నా కుమారుడా, కుమార్తె, నేను నీలోకొచ్చి అద్భుత కార్యము చేయాలనుకుంటున్నాను. నీ కుటుంబంలో ఉన్నటువంటి రోగములు తీయాలనుకుంటున్నాను. నీ కుటుంబంలో ఉన్నటువంటి వేదన తీయాలనుకుంటున్నాను. నీ కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాలను తెంపివేయాలనుకుంటున్నాను. నా కుమారుడా, కుమార్తె, నాకు అవకాశం ఇవ్వు. శరీరానుసారంగా ఎంతకాలం జీవిస్తావు? శరీరానుసారం జీవితం, మరణం నిన్ను యుగయుగములు జీవించటానికి తీసుకెళ్తాను నేను. నాతో పాటే నడుస్తావా? నాతో పాటే వస్తావా? కుమారుడా, కుమార్తె, ఈ దినం ఈ వాక్యాన్ని విన్న నీవు నన్ను నీ హృదయంలోకి తీసుకుని ఆహ్వానించు. నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించాలనుకుంటున్నాడు. మోషేకిచ్చిన కర్ర ఇప్పుడు మన చేతిలో కూడా ఉంది. యేసుక్రీస్తు నామమున అధికారం మన చేతుల్లో ఉంది. దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నా కుమారుడా, కుమార్తె, నీ కుటుంబంలో సమస్య యేసుక్రీస్తు అధికారం గల నామములు గద్దించు, వాడు పారిపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి లోబడి అపవాదుని ఎదురించుడి, వాడు పారిపోవును అంటున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని పొందుకున్న వారమై, అగ్ని చేత కాల్చబడినటువంటి వారమై మనం ముందుకు కదలాలి. అగ్ని మనలో మండాలి. అగ్ని మనలో మండాలి. పరిశుద్ధాత్ముడా, నాలోకి రండి, నన్ను ఇదిగో అగ్ని చేత కాల్చివేయబడాలి. ఇదిగో నా జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా కాలిపోవాలి. నా జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకు యేసు నామములో కాలిపోవాలి. ప్రతి రోగము యేసు నామములో కాలిపోవాలి. అగ్ని చేత కాల్చివేయాలి. అగ్ని, నాలో అగ్ని మండించు ప్రభువా అంటూ, నాలో అగ్ని మండించు ప్రభువా అంటూ దేవుణ్ణి అడగండి.
అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఎంతకాలం చచ్చిన వారి వలె ఉంటా? అగ్ని చేత కాల్చివేయబడి దేవుడు కోరుకుంటున్నాడు. అలనాటి ఏలియాలు ఏమైపోయినారు, ఎలీసాలు ఏమైపోయినారు, పేతురులు పౌలులు ఎక్కడా ఈనాడు అంటున్నాడు. ప్రభువా నేను కూడా తండ్రి, నేను కూడా ఎలీసాల వలె, పౌలు పేతురు వలె జీవించాలనుకుంటున్నాను తండ్రి. నన్ను బలపరచు, అగ్ని చేత నన్ను కాల్చివేయి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మనల్ని చేస్తాడు. తండ్రి నానా ప్రభువా కనికరం చూపు ప్రభువా. ఇంతవరకు ప్రభువా నీ బిడ్డలమైన మేము తండ్రి నీ స్వరాన్ని విని ఉంటున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు. అయ్యా రోగములు వస్తే మేము అక్కడికిక్కడికి పారిపోతున్నాం, వేలు లక్షలు ఖర్చులు పెట్టుకుంటూ హాస్పిటల్ చుట్టూ పరిగెత్తుతున్నాం ప్రభువా. కానీ అయ్యా ఈ దినం మాకు సత్యమును బట్టబయలు చేశావు కదా, స్వస్థత మాలోనే ఉంది అని మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నైనా నీకు వందనములు. స్వస్థతను మాలో ఉంచిన దేవా నీకు స్తోత్రములు. యెహోవా రఫా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నైనా నీ ఆత్మను మా యందు ఉంచావు తండ్రి. మేమే జ్ఞానము లేక అటు ఇటు పరిగెత్తుచున్నాము తండ్రి. అయ్యా తండ్రి ఉన్న చోటునే తండ్రి మాకు ఉంచావన్న సంగతి తెలిసి కూడా నీ మాటకు అవిధేయత చూపించాం ప్రభువా. దయతో మన్నించండి తండ్రి. అయ్యా రండి నైనా, మాతో ఉండండి నైనా, మళ్ళీ అగ్ని మండించు ప్రభువా, అగ్ని మండించునైనా తండ్రి. సహాయం చేయి ప్రభువా బిడ్డలందరినీ ప్రభా తండ్రి. నైనా ఇదిగో ప్రభా కుక్కల విషయమే జాగ్రత్త పడుడి అంటున్నావు తండ్రి. కుక్కలు తిండికి ఆత్రపడతాయి అంటున్నావు తండ్రి. అయా తండ్రి అనేక మంది అబద్ధ బోధకులు వచ్చున్నారు తండ్రి. అయా సత్యము బట్టబయలు కావటం లేదు నైనా, మరుగు పడిపోతుంది నైనా. చీకటిలో ఉంటుంది ప్రభువా తండ్రి సత్యము. ఆ చీకటిలో నుంచి బయటికి సత్యం రావాలంటే పరిశుద్ధ ఆత్ముడా నీవు వచ్చినప్పుడే, నువ్వు మాతో ఉన్నప్పుడే సత్యము మాకు బట్టబయలైపోతుంది. అయినా రండి ప్రభువా, రండి నైనా, మాతో ఉండండి నైనా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు తండ్రి. ఆర్థికమైన ఇబ్బందులు నైనా, మానసిక వేదనలు తండ్రి నైనా ఎన్నో ఉన్నాయి తండ్రి కుటుంబాలలో. తండ్రి బయటికి చెప్పుకోలేని వారు, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను, బయటికి చెప్పుకుంటే ఏమనుకుంటారో అని ఎక్కడికెక్కడికో వెళ్ళి చెప్పుకుంటున్నటువంటి వారు ప్రభువా తండ్రినైనా. ఇదిగో తండ్రి నా కుమారుడా, ఇదిగో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఇక్కడ అందరి విషయమే ప్రార్థించమంటున్నా. అయా అందరినీ ప్రభువా వారి సమస్యలను గురించి ప్రార్థించమంటుంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నావు తండ్రి. నా అన్న విషయంలో ప్రభువా మృతులలో నుండి సజీవులకలో నిలబెట్టిన దేవుడవు తండ్రి నైనా. నైనా స్తోత్రం నైనా. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా సుధాకర్ను కూడా ఇదిగో సంపూర్ణమైన స్వస్థతలోకి నువ్వు నడిపిస్తున్నావు తండ్రి నైనా. కానీ ప్రభా స్వస్థతలో నడిచే ముందు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే ముందు, ఇదిగో ప్రభా ఎర్ర సముద్రం మారా అనుభవం, యోర్దాను నది, ఎరికో గోడలను దాటి రావలసిన వారే ఉంటుంది కుటుంబం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. వాటిని ఎదుర్కోకుండా అపవాది ఇదిగో ఇంకా కుటుంబంలో ఇంకా ఎందుకు రావట్లేదని శోధిస్తూ ఉండగా తండ్రి యేసుక్రీస్తు నామములో వాడిని గద్దిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆ కుటుంబంలో కానీ ఎవరి కుటుంబాలలో కానీ ఇక మీదట ఎన్నడూ జరగనీయకుండా యేసు నామములో వాడిని గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. మూయబడిన గర్భాలు తెరిచే దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఏకాంగులను సంసారులుగా చేయువాడా నీకు స్తోత్రం నైనా. జ్ఞానం లేని వారికి జ్ఞానమునిచ్చువాడా నీకు స్తోత్రములు నైనా. మమ్మల్ని నడిపించండి నైనా, బలముతో నింపండి నైనా, అగ్ని చేత నింపండి నైనా తండ్రి. ఈ సంఘపు బిడ్డలందరినీ తండ్రి నైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా ఇంత గొప్ప వాక్యము నలుగురే వింటారే తండ్రి. ఎంతో మందికి వాక్యం సిద్ధపాటు చేస్తే నైనా ఇంత శ్రమ పడుతున్నావు నువ్వు వాక్యం నిమిత్తమై. నీ కృప ఇంతగా తను శ్రమ పడుతుంటే ఎవరు రావట్లేదు ప్రభు అంటే ఆలస్యం చేయకు, వేచి ఉండు.
నేను సిద్ధపరిచిన వారు ఉన్నారు, వస్తున్నారని చెప్పి వారి పాదములలో తండ్రి వేగాన్ని ఇంపి తండ్రి వారిని మందిరానికి నడిపించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. నైనా ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇదిగో తండ్రి నైనా ఒక అద్భుతాన్ని ఆశ్చర్యక్రియను ప్రభా మీరు చేయబోతున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. నాయనా మనుషుని ఇచ్చను బట్టి ఏ మాట రాదు, దేవుని యొక్క ప్రేరేపణ చేత ఆత్మ ప్రేరేపణ ద్వారా మాత్రమే పలుకుతాడు అని ప్రభా మీరు సెలవిచ్చున్నారు. అయ్యా ఈ నా మాటలు కాదు తండ్రి, నీ మాటలు ప్రభా. తండ్రి బిడ్డలు వింటనే వాక్యమును ప్రభా గ్రహించి ఆ వాక్యము తమ హృదయంలో పెట్టుకొని వారిలా కార్యసిద్ధి కలిగినైనా నూతన బలం మందిరం నుంచి అడుగు బయట పెట్టగానే అపవాది ప్రభా తండ్రి 7 కిలోమీటర్ల దూరం పారిపోవాలి ప్రభా తండ్రి. నాయనా ఇదిగో పోలీసు డ్రెస్సును చూసినటువంటి దొంగ పారిపోయినాడు, సడన్ బ్రేక్ వేసినట్టు ప్రభా నీ బిడ్డలు అడుగు పెట్టగానే ప్రభా సడన్ బ్రేక్ వేయాలి ప్రభా. నాయన అటువంటి ఆత్మతో నింపండి నాయన తండ్రి. నాయన ఇదిగో మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు ప్రభా తండ్రి. నిన్ను ముట్టుకుంటే నా కన్నుగుడ్డు ముట్టినట్టే అన్నావు తండ్రి. అవును ప్రభా, మమ్మల్ని ముట్టే ధైర్యం ఎవరికి లేదు నాయన, ఆ దమ్ము ధైర్యము ఎవరికి లేదు నాయన. మా శత్రువులు కూడా మిత్రులుగా కావాల్సిందే నాయనా. నువ్వు మాతో ఉంటే 11 సంవత్సరాల నుంచి మందిరాన్ని లేకుండా చేయాలనుకున్న వారే లేకుండా పోతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. అవును ప్రభా, నీ మందిరం వైపు కన్ను వేసి చూచిన వాడి కన్నులను పీకి వేస్తానని అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మీరు నలుగురిని చూస్తున్నారు, 4 లక్షల మందితో నేను ఆరాధించుకుంటాను. ఇక్కడ జరుగుతుంది ఇది. నా ప్రభు సెలవిస్తున్న మాట వినగలవాడు చెవులను జాగ్రత్త పెట్టి వినవలెను. ఆత్మ చెప్పుచున్న మాటలు వినవలెనే. నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా తండ్రి, ఆత్మానుసారం నడిచేవారు మాత్రమే వాటిని చూస్తారు నాయన తండ్రి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి. నీ అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మీరు చూసే భాగ్యం మాకు అనుగ్రహించండి. సమస్త స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.